అని తండ్రిని కోల్పోయిన కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ బాధితులకు స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తల అండతోనే ముందడుగేశారు, ఎక్కడా వెనుకడుగేయలేదు. అదే సమయంలో 19-24 మధ్య కాలంలో ఎంతో మంది జైలుకి వెళ్ళారు. కడాను కూడా నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకే విషయం గుర్తు చేస్తున్నా, తెలుగు జాతి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. కేసులు, దాడులు, వేధింపులు, అరెస్టులు, అణిచివేతలు, హింసా రాజకీయాలు, హత్యలు ఏది మన ప్రస్థానాన్ని ఆపలేదు. ఏ శక్తి మన విజయాన్ని అడ్డుకోలేదు. అది వాస్తవం. నేను సగర్వంగా చెప్తున్నా, ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. అందుకే కార్యకర్తే అధినేత. ఇది కొత్త సాంప్రదాయం. ఈరోజు మీరు చూస్తే అక్కడుండే కార్యకర్తలు వేదిక పైన ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వారికే గుర్తింపు, వారికే రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో రాణింపని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి ఇలాంటి ఒక నూతన సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి జనరల్ సెక్రటరీ లోకేష్ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే, పార్టీలో కష్టపడిన కార్యకర్తని ఉత్తమ కార్యకర్తగా ఒక సర్టిఫికెట్ ఇస్తేనే సరిపోదు. అన్ని రంగాలలో ఎక్కడికక్కడ వాళ్ళకి ఎలివేషన్ ఇస్తే మిగిలిన వాళ్ళకు స్ఫూర్తి, అందరికీ పోటీ, అదే శాశ్వతం పార్టీకి. అలాంటి మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం. ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య ఇస్తున్నాం, ఆర్థికంగా సహకరిస్తున్నాం. ఇప్పుడే హెల్త్ చెకప్ చేసి ఒక న్యూట్రిఫుల్ కూడా యాప్ తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం. పని చేసిన వాళ్లకు గుర్తింపు ఉంటుంది. కష్టపడిన వాళ్ళని కాపాడుకుంటాం, పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. చంద్రయ్య చేసిన త్యాగం గుర్తుపెట్టుకుని కొడుక్కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగాన్ని ఇచ్చాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.